నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జీలుగుమిల్లి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన. పెన్షన్దారులకు జూలై 1వ తేదీన పింఛన్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ స్పష్టం. గ్రామాలలో డయేరియా ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ వెల్లడి. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి పలు విశిష్ట పూజల నిర్వహణ. అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు. జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం రాత్రి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. జనరల్ వార్డ్, ల్యాబ్, డెలివరీ రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గాయత్రితో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జీలుగుమిల్లి మండలంలో ఉన్నటువంటి పిహెచ్సిని సైన్ విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే విష జ్వరాలు కానీ ఆరోగ్య పరిస్థితులు విషమించి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఈరోజు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే విధంగా ఈ హాస్పిటల్ ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని విజిట్ చేయడానికి సడన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈరోజు ఇది హాస్పిటల్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎప్పుడు కూడా 24 గంటలు కూడా అందుబాటులో ఉండాలని డాక్టర్ గారిని సూచించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అలాగే వైద్య సదుపాయం కూడా ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ అవ్వని పక్షంలో పెద్ద హాస్పిటల్కి వీళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీరు సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం చేసేలాగా డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా గమనించి 24 గంటలు కూడా మీకు ఇక్కడ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పెన్షన్దారులకు జూలై 1వ తేదీన పింఛన్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ ఎన్ నరేంద్ర కుమార్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సచివాలయాల సిబ్బందితో శుక్రవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని 10 సచివాలయాల పరిధిలో 4960 మంది పింఛన్దారులు ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన ఒక్కో పెన్షన్దారుడికి 7,000 రూపాయలు అందించేందుకు 3,42,33,000 రూపాయల నగదును కేటాయించారన్నారు. ఈ నగదును సచివాలయాల సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. కావున లబ్ధిదారులు తమకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ పురపాలక సంఘం పరిధిలో 1వ తేదీ జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లు ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది పంపిణీ చేయడం జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలో 4,960 పెన్షన్లు 3,42,33,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. 10 సచివాలయ పరిధిలో ఈ 10 సచివాలయ పరిధిలో సచివాలయ సిబ్బంది మరియు మన ఆఫీస్ సిబ్బంది, అంగన్వాడీ వాళ్లతో పంపిణీ చేయడం జరుగుతుంది. కావున పెద్దలందరూ కూడా ఓఏపీలు కానీ, వీడియోలు కానీ, చేనేత కానీ మొత్తం అన్ని రకాల పెన్షన్లు దారులు కూడా ఇంటి దగ్గరే ఉండి 1వ తేదీ పెన్షన్ తీసుకోవాలి. ఎందుకనగా ఈ నెల నుంచి జూలై నుంచి 4,000 రూపాయలు ప్రభుత్వం వారు చెప్పిన ప్రకారం 3,000 పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి
4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి పింఛను మొత్తం 1,000 రూపాయలు, 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 రూపాయలుగా చెల్లించడం జరుగుతుంది. కాబట్టి పెద్దలందరూ కూడా ఉండి ఇంటి దగ్గర 1వ తేదీ తీసుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కూడా తెలియజేస్తున్నాను. ఈ పింఛన్ల పంపిణీ కూడా మన గౌరవ శాసనసభ్యులు, తదుపరి కౌన్సిలర్లు మరియు లీడర్లు అందరూ కలిపి ఒక పండగ వాతావరణంలో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు పెద్దలు అందరూ కూడా ఐరిష్ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లా బయోమెట్రిక్ పడని సమక్షంలో ఐరిష్ ద్వారా కంటి నుంచి ఐరిష్ స్వీకరించి పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆదుద్రపడద్దు, అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓపికతో 1వ తేదీ తీసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాలలో డయేరియా ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ తెలిపారు. స్టాప్ డయేరియాలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ సచివాలయాల సిబ్బందితో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాలలో డయేరియా ప్రబలకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. అదేవిధంగా జూలై 1వ తేదీన పెన్షన్దారులకు పింఛన్ అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మండలంలో 9,600 మంది పెన్షన్దారులకు సుమారు 6,75,00,000 నగదును అందజేయనున్నామన్నారు. 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ సచివాలయాల సిబ్బందితో ప్రారంభమవుతుందన్నారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్డీ ఎం నాగిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్యామ్ సుందర్, వాటర్ క్వాలిటీ ల్యాబొరేటరీ ప్రతినిధి ఎం రాజు, పిహెచ్సి డాక్టర్లు ఎం సౌజన్య, కె ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకించి ఈ స్టాప్ డయేరియా అనే కార్యక్రమం మీద అంగన్వాడీ టీచర్స్, తర్వాత ఏఎన్ఎంస్, పంచాయతీ సెక్రటరీలు అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. గ్రామాల్లో పారిశుద్ధ్యము, తర్వాత ఈ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేయడం మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్స్ కూడా వారి యొక్క ఏ రకంగా మనం ఈ వ్యాధుల నుంచి, సీజనల్ డిసీజ్ నుంచి మనం ఇబ్బందికరంగా ఉందో వాటి మీద ఏ టాబ్లెట్స్ వేసుకోవాలి అనే విషయాల్ని మనం అందరూ కూడా చెప్పడం జరిగింది. గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో ఈ డ్రైనేజీలు క్లీనింగ్ చేయించడం, ట్యాంకులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా పాటించాలని కోరుకుంటున్నాను. అలాగే మాకు రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి గ్రామంలోనూ కూడా ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన మండలంలో ఇంచుమించుగా 9,600 పెన్షన్స్ ఉన్నాయి. వాటికి 6,75,00,000 వరకు మనం పేమెంట్ చేస్తున్నాం ఈ నెలలో. అది సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరూ కూడా ఇబ్బంది పడొద్దు. అలాగే 1వ తారీఖునే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 1వ తారీఖునే ఒకే రోజులో కంప్లీట్ చేయాలి 100% అని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఎక్కడైనా దూర ప్రాంతంలో ఎవరైనా ఉన్నట్లయితే 1వ తారీఖున ప్రత్యేకించి మీ గ్రామంలో అవైలబుల్గా ఉండమని అందరినీ కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు జరిపారు. అదేవిధంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. వీరికి ఆలయ కమిటీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈరోజు శుక్రవారం సందర్భంగా శ్రీ గంగానమ్మ అమ్మవారికి తెల్లవారుజాము నుండి కూడా
విశేష కుంకుమార్చనలతో అమ్మవారిని అర్చించడము, అలాగే వేలాదిగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించున్నారు. శ్రీ గంగారమ్మ వారి ఆలయంలో ప్రతి శుక్రవారం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ శుక్రవారం కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో వందలాదిగా పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీ ఇంట్లో పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏవైనా శుభకార్యాలు ఉంటే ముందుగా కమిటీ వారికి తెలియజేసినట్లయితే ఆ పర్వదినాన్న మీ పేరుతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి యొక్క అన్న సమారాధనకి అందరూ కూడా ప్రోత్సహించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇట్లు ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెం. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో పొగాకు పనులకు వచ్చిన కూలీలు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి 20 మంది కూలీలు వాంతులు, కళ్లు మంటలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వీరిని చికిత్స నిమిత్తం రైతు స్థానిక బీహెచ్సీలో చేర్చారు. కొద్ది రోజుల క్రితం పొగాకు తోటకు జిడ్డు మందు కొట్టగా నిన్న కూలీలు ఆకులను కోశారు. అయితే ఉదయం నుంచి వర్షం పడటం జిడ్డు మందు పొగాకు తోటకు బాగా పట్టి ఉంది. పొగాకు ఆకులను తెంపి ట్రాక్టర్లపై లోడ్ చేసే క్రమంలో జిడ్డు మందు తీవ్రత కూలీలకు పట్టింది. దీంతో కూలీలకు వాంతులయ్యాయి. అయితే వీరిలో 14 మందిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా 6 బుట్టాయిగూడెం మండలం దొరమామిడి పీహెచ్సీలో ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లా దొరమామిడి పట్టాడు. నిన్న వర్షానికి కలిసి మధ్యాహ్నం కాడ నుంచి బాగా ఇది సాయంత్రం 6:30-7 కాడ నుంచి అందరూ వాంతిలో చేసి కళ్ళు తిరగటం అందరూ అయితే దొరమామిడి హాస్పిటల్కి వెళ్తే అక్కడి నుంచి మమ్మల్ని జంగారెడ్డి హాస్పిటల్ తరలించారు. ఇక్కడికి వచ్చి పర్లేదు బాగానే వస్తుంది. మొత్తం 60 మంది వచ్చేవాళ్ళు. 20 మందికి బాగలేదు. ఇక్కడికి 14 మంది వచ్చేవాళ్ళు. పర్వాలేదండి. నా పేరు సామ్యూల్. మాది గుంటూరు నుంచి ఇక్కడ పనికి వచ్చాం. అయితే ఇక్కడ వానకి ఆ పని చేసేలకు వాంతింగ్ అవుతుంది. వానకి జిడ్డు మందికి 2 కలిపిపోయి ఎఫెక్ట్ చేసి వాంతింగ్ నేర్స్తాం అలాగే అని హాస్పిటల్కి చేరేసాం. నా 12 కాడ నుంచి 20 మందికి వాంతి అవుతాయంటే అక్కడ దగ్గరలో మా హాస్పిటల్ వెళ్ళి చూపించుకున్నాం. సీరియస్ ఉంటే ఇక్కడ జంగారెడ్డి తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్ శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో.
గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1న పెంచిన పింఛన్ మొత్తం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలో వివిధ రకాల పెన్షన్లు పొందుతున్న 2,68,904 మందికి జూలై 1వ తేదీన 183 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అంశాలపై అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్, ఎల్డీఎం నీలాద్రి తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లో వస్తే జిల్లా మొత్తం 182 crores అయింది. 182 కోట్లు ఒకే రోజు మనం డ్రా చేయవలసిందే ఉంటుంది. సో మీ లెవెల్తో చూస్తే ప్రతి ఒక్కరికి ఒక 7-8 lakhs దాకా. సో ఇట్స్ హ్యూజ్ అమౌంట్ అంతేనా? 7-8 సారీ 40 lakhs ఒక్కొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ ఇలాంటి మీరే హ్యాండిల్ చేయలేదు. సో వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్? మనము 29th మార్నింగ్ బ్యాంకుకి వెళ్ళి ఇంత అమౌంట్ క్యాష్ని డ్రా చేయడం. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 1. మీ అందరూ అలర్ట్గా ఉండి కన్సర్న్ వాళ్ళని బ్యాంక్కి తీసుకోవాలి. ఒకటి 1% డ్రా చేయడానికి వెళ్ళకూడదు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇద్దరుగా వెళ్ళాలి. మోర్ దెన్ 1% వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి డ్రా చేయాలి. రెండో ప్రికాషన్ ఏంటి? ఇట్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్. 80 crores 182 crores అయినప్పటికీ మీ ఒక్కరి దగ్గర ఆయన చెప్పినట్టు 30 lakhs దాకా ఉంటుంది ఒక్కొక్క పర్సన్ దగ్గర. ఒక 30 lakhs ని హ్యాండిల్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీల లెక్కింపు స్థానిక ప్రమోద కళ్యాణ మండపంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. ఈ లెక్కింపులో స్వామివారికి భారీగా ఆదాయం సమకూరింది. గడిచిన 24 రోజులకు గాను నగదు రూపేణా శ్రీవారికి 2,71,10,244 రూపాయల నగదుతో పాటు కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 276 గ్రాముల బంగారం, 6 కేజీల 837 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు చెప్పారు. అలాగే విదేశీ కరెన్సీ కూడా లభ్యమైందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత 2,000, 1,000, 500 రూపాయల నోట్ల రూపంలో 29,000 లభించినట్లు తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశి హారతి సేవలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి మరిషర్ల గిరిధర్, నిహారిక దంపతులు 10,116 రూపాయల విలువ గల వెండి, పొదిలి కమలాదాస్, షకీరమ్మ దంపతులు 5,116 రూపాయల విలువ గల వెండి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. జగజ్జనని జగన్మాత కాత్యాయిని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నవకాళమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిస్తున్నారు. మరి ఈ రోజు వేకువజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉన్నారు. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, వివిధ ఫలరసాలతో పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారికి ఏకాదశ హారతి పూజా కార్యక్రమాలు, సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి ఏలూరు వాస్తవ్యులు ప్రసన్న వెంకటేష్, మానస దంపతులు అమ్మవారికి ఈ రోజు వస్త్రాలంకరణకి వస్త్ర సమర్పణ చేసి ఉన్నారు. మరి అదేవిధంగా అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో మరి వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిడదవోలు వాస్తవ్యులు పొదిలి కమలదాసు, ఫకీరమ్మ దంపతులు 5 తులాల వెండిని, కిర్దత్ రేవంత్, సురేఖ దంపతులు 6 తులాల వెండిని అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని సుంకరివారి తోట రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం బకాయి సొమ్ములపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో రబీ ధాన్యం రైతులు, కౌలు రైతులు అమ్మి 2 నెలలు దాటిపోతున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు, చిన్ని పోతురాజు, అన్నంరెడ్డి రంగారావు, ఏ నాగరాజు, ధర్మవరపు రాము, ధర్మవరపు చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటాపురం పంచాయతీ శివారు శుక్రవార తోట ఏరియాలో ఇవాళ వరి సాగు చేసిన రైతులకి, రబీ పంట సాగు చేసిన రైతులకి ధాన్యం డబ్బులు అందలేదు. ప్రధానంగా ధాన్యం తోలి 2 నెలలు దాటిపోతా ఉన్నది. మరి 2 నెలలు దాటిపోతున్నా సరే ఇంతవరకు ధాన్యం డబ్బులు రైతుల, కౌలు రైతుల ఖాతాలకి జమ కాకపోవడం వల్ల రబీకి చేసిన అప్పులకి వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఖరీఫ్ సాగు సమయం వచ్చింది. విత్తనాలు కొనుక్కోవడానికి చేతులు చిలుగవ్వలేదు. ఆర్బీకేలో విత్తనాలు కొనుక్కోవాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలి. అట్లాగే ఎరువులు కొనుక్కోవాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలి. మరి రైతు అమ్మిన ధాన్యానికి, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యానికి 2 నెలలు దాటిపోతున్నా సరే డబ్బులు చెల్లించకపోవడం అంటే ఇది చాలా బాధాకరం. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే 2 నెలలు అయిపోయినాయి. ఇవాళ ఖరీఫ్ సాగు చేయాలంటే పెట్టుబడికి చేతులు చిల్లిగవ్వలేదు. ఒకవైపు ఏమో అప్పులకి వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ కౌలు రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేశారు. ఆ మిగులు కాస్త వడ్డీల రూపంలోనే నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. ద్వారకా తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా ఓ కారులో మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు బయటకు దిగి పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. భీమవరంకు చెందిన చల్లారావు అనే భక్తుడు తన కుటుంబంతో మారుతి కారులో ద్వారకా తిరుమల చినవెంకన్న దర్శనానికి వచ్చాడు. ద్వారకా తిరుమల యూనియన్ బ్యాంక్ ఏటీఎం సమీపంలోకి వచ్చేసరికి కారులోంచి ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించాయి. దీనితో అప్రమత్తమైన చల్లారావు, అతని కుటుంబ సభ్యులు వెంటనే కారు దిగి పరుగులు పెడుతూ తమ ప్రాణాలు రక్షించుకున్నారు. కారులోంచి పొగ రావడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వాటర్ పైప్ ద్వారా కారులోంచి వస్తున్న మంటలను అదుపు చేశారు. కారు ఇంజన్లో విద్యుత్ వైర్ల షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.
ఏసీ కంపల్సరీ గ్యాస్ ఇస్తుంది ఏ పూర్తిగా ఉన్న పైపుల ద్వారా అంటుకుంటూ ఉంటుంది ఇక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీలుగుమిల్లి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన. పెన్షన్దారులకు జూలై 1వ తేదీన పింఛన్ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ స్పష్టం. గ్రామాలలో డయేరియా ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ వెల్లడి. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి పలు విశిష్ట పూజల నిర్వహణ. అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.